ఏపీకి భారత వాతావరణ విభాగం వర్ష సూచన చేసింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంపై ఏర్పడిన 2 ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మంగళవారం 7 జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది. ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి తోడుగా నైరుతి బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు తీరం వరకు మరో ఆవర్తనం విస్తరించి ఉందని, ఈ రెండింటి ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని స్పష్టం చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, కూలీలు, పశువుల కాపర్లు పొలాల్లోని చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది. బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున పాత భవనాలు, భారీ హోర్డింగులకు దూరంగా ఉండాలని కోరింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.